అలా ఆఫీస్లో ఏం జరుగుతుందో చూసేద్దామా? ఏరా, పేపర్లు ఏంటి అలా చూస్తున్నావు? నాస్తం రాసిచ్చాను అనుకున్నావా? మీరు అంతగా ఆశపడితే నేను వద్దంటానా సార్? తీసుకుంటావు, ఎందుకు తీసుకోవు? అవి మీరు తమరు క్లయింట్కి పెట్టిన మెయిల్ సార్. జీవితంలో ఇలాంటి మెయిల్ చూడేదని మెసేజ్ పెట్టారు కదా. అవును, ఒక్క మొక్క కూడా అర్థం కాలేదంట. ఏ ఇంగ్లీష్ రాదా వాళ్ళకి? ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీష్ రాదు. ఓకే, వాట్ వాట్ ఏంటి పూట్ ఏంటి మీరు ఒకసారి చదివి వినిపిస్తే నేను తరిస్తాను. సభకు నమస్కారం. మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలని ఆ కంచి కామాక్షి, మధుర మీనాక్షి, విజయవాడ కనకదుర్గమ్మ, ముక్కోటి దేవత దేవులను కోరుకుంటూ జయ బోలో గణేష్ మహారాజ్ కి జై. హారత తిప్పి ప్రసాదం బెట్రా. అంటే మనకి ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళు బాగుండాలి కదా. వాళ్ళు బాగుండాలంటే ముందు మన ప్రాజెక్ట్ డెలివరీ చేయాలి. రే, మాట్లాడడం ఇంక అవ్వలేదురా. టీ తాగుతూ మాడదామా? రే, నీకు దండం పెడతారా బాబు. నువ్వు పని చేయకపోయినా పర్లేదురా, పక్కన వాళ్ళు మాత్రం గెలకొద్దురా. కావాలంటే మూలకెళ్ళి వెబ్ సిరీస్లో సినిమాలు చూసుకో. నీకు మంతానికి శాలరీ నేనేస్తారా. ఎలారా? నా ఫ్రెండ్ విరా నువ్వు. నీకు రోజు రోజుకి నా మీద ప్రేమ పెరిగిపోతుందిరా. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం రా. అదేనా దురదృష్టం. అరే, కాలేజీలో తగులుకున్నావు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ బాధ లేకుండా ఎలా బతికేస్తున్నావురా? ఏదోరాలో కుదిరేసింది. జీవితంలో ఏ ఆశ లేనోడే ఇలా టైంపాస్ చేస్తూ కూర్చుంటాడు. అంతే కదరా, నీ ఇలా ఉండడం నాకు రాదు. ఇప్పటికి నేను చాలా హ్యాపీరా. అయినా దేనికి కష్టపడాలి, ఎందుకు కష్టపడాలి అన్నిటికీ నువ్వు ఉన్నావుగా. నువ్వెప్పుడు హ్యాపీనేరా. సర్లే, ఇంక బయలుదేరు. గుడ్ బాయ్. ఈడి పనే బాగుంది. మిత్రమా, పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. ఈరోజు నువ్వు ఓడిపోయి ఉండొచ్చు, గెలిచే రోజు ముందుందని మర్చిపోకు. తగిలిన గాయాలకి బాధపడకు. రాయి శిల్పంలా మారడానికి ఎన్నో ఉలిదెబ్బలు తప్పవు. ఈరోజు సరిపోతా సార్, మీతో రేపు వింటాను. ఓకే, ప్రతిరోజు కొత్తదే. కొత్త ఉత్సాహంతో రేపు కలుద్దాం. అద్దం అరిగిపోగలదు. పర్లేదులే, ఆఫీసులో కొత్త అద్దం పెడతారు. అది సరే కానీ ఆఫీస్ టైం వెంటనే ఎంత రెడీ అవుతున్నావు? ఆఫీస్లో కొత్త అమ్మాయి జాయిన్ అయిందంట. అవునా? నేను చూడలేదే. ఇప్పుడు వస్తుంది, పదా చూద్దాం. పద్దా మరి. ఏంటి, నా కోసమే ఎదురు చూస్తున్నారా? అదేంట్రా అలా చూస్తున్నావు? తినేస్తావా? తప్పురా. నువ్వేం చేస్తున్నావు బ్రో మరి? సోదరా, గెలుపు వెనక పరిగెడితే చరిత్రలో నిలుస్తావు. మగువ మత్తులో పడితే మట్టి కరుస్తావు. ఓ నాయనా, అని నాకేనా? కొన్ని వాడు కూడా చెప్పండి. మన అనుకున్న వాళ్ళు చెప్తే మాటలు కూడా మంత్రాల్లా వినిపిస్తాయి. అది నువ్వు ఈ మంత్రాలన్నీ వింటూ ఉండు, నేనెళ్ళి మగువ మత్తులో మట్టి కరుస్తా. సార్, బాలుగారు, ఒకే రోజు ఇంత జ్ఞానం అంటే చాలా కష్టం సార్. చెప్పాను రేపు వింటానని. సోదరా, వదలరా. నేను పోయి పాపకు పులిహార కలుపుతున్నాను సార్. సోదరా, నేను ఇంకేం వినలేను, చూడలేను మహాప్రభు. మంచి మాటలు పెడచెవిన పెడితే ముందు ముందు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కెమెరా సోదరా, ఉన్నావా? అంతా చీకటిగా కనిపిస్తుంది. అవును మరి, నువ్వు చెప్పిన సోదంతా వింటూ కూర్చుంటారు.
బాగుందా అమ్మాయి? అవును, నచ్చిందా? బాగా. నన్ను వెళ్ళి మాట్లాడమంటావా? వద్దురా, నువ్వు ఎండివి కదా, బాగోదు. ఓ, ఆ విషయం మీకు ఇంకా గుర్తుందన్నమాట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా. అది నోరో ఇంకేమైనా? ఎన్నిసార్లు లవ్ ఎట్ ఫస్ట్ సైట్? అందమైన అమ్మాయి కనిపించిన ప్రతిసారి. యదవ్వా మారడు. లావణ్య, ఆఫీస్ ఎలా ఉంది? అద్దాలతో ఉంది. నిన్ను అడగలేదు. బానే ఉంది సార్. ఆఫీస్లో మన స్టాఫ్ అంతా పరిచయం అయ్యారా? కొంతమంది పరిచయం అయ్యారు. నువ్వు ఎవరితో ఎలా ఉన్నా పర్లేదు, కానీ వీడితో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎంత జాగ్రత్తగా అంటే కరోనా టైంలో ఎంత జాగ్రత్తగా ఉన్నావో అంత జాగ్రత్తగా ఉండు. రేయ్, మంచిగా చెప్పమని పర్లేదురా, చెడుగా చెప్పకు. నీ గురించి మంచిగా చెప్పడానికి ఏముందిరా నా బొందా. మంచి అంట పిచ్చేదవా. వాడు మాటలేం పట్టించుకోకు, వాడు అలాగే వాగుతూ ఉంటాడు. నేను ఎంత మంచివాడిని అంటే అంత మంచివాడిని. నేను మిమ్మల్ని ఏం అడగలేదే. కావాలంటే మా శ్రీకాంత్ బ్రోని అడుగు. శ్రీకాంత్ బ్రో, చెప్పు బ్రో. నీ గురించి చెప్పడానికి ఏముంది బ్రో? బ్రో మన టీంలో ఉంటారు, వర్క్ మాత్రం చేయరు, మనమే చేయాలి. ఎందుకంటే బ్రో సార్ వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి. అమ్మాయిలతో పులిహోర చాలా బాగా కలుపుతారు, ఆంటీలతో కూడా కలుపుతారనుకో, అది వేరే విషయం. ఇంకా ఇంకా ఆపుతావా? ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నిజాలే, నేను ఒప్పుకుంటా. కానీ నేను నీ గురించి చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకోలేవు. ఎందుకంటే నీకు మంచి వాడవని ముసుగు కావాలి, నాకు అవసరం లేదు. వర్క్ చేయలేదు అంటున్నావు కదా, నీకు అంతగా ప్రాబ్లం ఉంటే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకో. ఎక్స్క్యూజ్ మీ సార్. హా శ్రీకాంత్, రా. నేనే పిలుద్దాం అనుకున్నా, ఈలోపు నువ్వే వచ్చావు. దా, చెప్పండి సార్. నువ్వేదో చెప్పడానికి వచ్చావుగా, చెప్పు. ఏం లేదు సార్, మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ, తన వల్ల వర్క్స్ ఏం సరిగ్గా జరగడం లేదు సార్. తను నా టీంలో వద్దు సార్. మ్మ్. మీరు జాబ్ ఇచ్చారు ఫ్రెండ్ అని, కానీ తను యూటిలైజ్ చేసుకోవడం లేదు సార్. మ్మ్. నేను అదే అనుకుంటున్నా, తీసేద్దామంటావా? మీ ఇష్టం సార్, నా టీంలో అయితే వద్దు సార్. మ్మ్. రే, నా క్యాబిన్కి రా ఒకసారి. రా. ఏంటి, నేను శ్రీకాంత్ ఏదో అన్నావంట? తను నీ సీనియర్, నీ టీం లీడర్ కూడా. ఎలా మాట్లాడాలో తెలీదా? ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నాడు తను. శ్రీకాంత్ మంచోడు కాబట్టి నేను టీంలో వద్దన్నాడు. నేనైతే జాబ్లోంచి తీసేద్దాం అనుకుంటున్నా. అది కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. ఇన్నాళ్ళు నువ్వు చెప్పింది నేను విన్నా, ఇక్కడ నుంచి నేను చెప్పింది నువ్వు విను. హలో చేసి, నిన్న మనం ఒక ఎంప్లాయీని తీసేద్దాం అనుకున్నాం కదా. అవును సార్, శ్రీకాంత్ అని చెప్పారు సార్. ఇతని ఫుల్ నేమ్ ఏంటి? తన పూర్తి పేరు శ్రీకాంత్. నీ పూర్తి పేరేంటి? గోవింద్ శ్రీకాంత్ సార్. శ్రీకాంత్ గోవింద్ అంట. అయినా ఆయన జాబ్ తీసేయడానికి నా పూర్తి పేరు ఎందుకు సార్? ఎందుకంటే తీసేది నీ జాబే కాబట్టి. సార్ నేనేం చేశాను సార్? నువ్వు నా ఫ్రెండ్ని తిట్టావు. వాడిని తిట్టాలన్నా కొట్టాలన్నా నేనే. మధ్యలో నువ్వెవరువే? అవును, ఇందాకేదో అన్నావు. వాడికి పని రాదా? వాడితో పని చేయించుకోవడానికి నువ్వు పనికిరావు. బయలుదేరు బయలుదేరు. రే వదిలేరా శ్రీకాంత్, వెళ్ళు. ఆఫీస్లోగా బయటకా సార్? లోపలికే. శ్రీకాంత్, ఈ ఆఫీస్లో నేనెంతో వాడు అంతే. ఇంకా చెప్పాలంటే నాకన్నా వాడే ఎక్కువ. అర్థమైందా? అదేంటండి, ఇప్పుడు బాగానే ఉన్నారు, రుచిగా మాస్క్ వేసుకుంటున్నారు. సార్ చెప్పారు కదండి మీరు కరోనా కంటే డేంజర్ అని. వాడి మాటలు పట్టించుకున్నారేంటండి మీరు? వాడు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. నన్ను ఏదో ఒకటి అనకపోతే వాడు రోజు గడవదు. ఇంతకీ సార్కి మీరంటే కోపమా ప్రేమ? రెండు కాదు, పిచ్చి. మరి ఎందుకు తిడుతూ ఉంటారు? అందుకే కదా పిచ్చి అన్నాను. మీ స్మైల్ చాలా బాగుంటుందండి. అబ్బా, ఎప్పటి డైలాగ్ అండి ఇది. అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేసినప్పుడు మీ నవ్వు బాగుంటుంది, మీ డ్రెస్ బాగుంటుంది, మీరు మాట్లాడితే ఇంకా బాగుంటారు, ఇదేనా? ఇంకా ఎన్ని రోజులు చెప్తారు ఇవి? ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా
ఈ మాటలు చెప్తూనే ఉంటామండి. ఎందుకంటే నిజాలు చెప్తే మీరు తట్టుకోలేరు కాబట్టి. హ్మ్. నేను అందరిలా కాదు, నాకు నిజాలే చెప్పండి. మ్మ్. మీ అమ్మాయిలందరూ నేను అందరిలా కాదు అంటూ ఉంటారే, కానీ మా బాస్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అందరూ ఒకటే, ఎవ్వరూ స్పెషల్ కాదు, అంతా సర్వమంగళ మేళమే. ఇలానే చెప్తారు, మళ్ళీ అమ్మాయిలు కనబడగానే వెనకాల వెళ్ళిపోతారు. అదే కదా మా దౌర్భాగ్యం. అందుకే మాలోని కొంతమంది ఆనిముత్యాలు సింగిల్ కింగుల్ అని కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అంత లేదు, ఏ అమ్మాయి లేక ఏ అమ్మాయి దొరక్క. అది నిజమేలేండి, ఏం చేస్తాం పాడులోకం. అయినా మనం పుట్టింది ఒకరి కోసం ఒకరం కదా. వాట్? మనమా? మనమంటే అమ్మాయిలు అబ్బాయిలు అని. అలా చెప్పు. ఇంతకీ మీ లవర్ ఏం చేస్తూ ఉంటుంది? లవర్ ఏమో, ఎవరికి తెలుసు. అదేంటి, ఇంట్లో ఉంటుందని, జాబ్ చేస్తూ ఉంటుందని ఏదో ఒకటి ఉంటుందిగా. అంటే మీ ఇద్దరం కలిసినప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళం. తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, తను మాత్రమే హ్యాపీగా ఉంది. నేను ఇలాగే మిగిలిపోయా. ఇప్పుడు కూడా మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను, కానీ నా వల్ల కావట్లే. అయ్యో సారీ అండి. అయ్యో, ఆ అమ్మాయి వదిలి వెళ్ళిపోతే నువ్వెందుకు సారీ చెప్తున్నావు? పర్లేదు, ప్రాణంగా ప్రేమించా కదా, ప్రాణం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటాను. కాఫీ తాగడానికి వెళ్దామా? కాఫీ 2 minutes. Your coffee. థ్యాంక్ యూ. నువ్వే చేసావా? ఎస్, నీకోసం. అవును, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నాకు ఈ లవ్ రిలేషన్షిప్స్ మీద అంత నమ్మకం లేదు. ఓ, ఈ రోజుల్లో ఏదో ఎక్స్పెక్ట్ చేసి లవ్ చేస్తున్నారు, సింపుల్గా బ్రేకప్ అనే ఒక మాటతో విడిపోతున్నారు. ఐ లవ్ యూ అంటే నీతో లైఫ్ లాంగ్ ఉంటానని ఒక ప్రామిస్, అంతేకాని రొమాన్స్కి పర్మిషన్ కాదు. అబ్బా, ఏం చెప్పారండి! ప్రామిస్, పర్మిషన్, అసలు ఎలా అండి? ఎలా? వావ్, సూపర్. ఒక ఫ్లోలో ఆ రైమింగ్ వస్తూ ఉంటుంది, అంతే అండి. వావ్. ఎక్కడ ఏం చేస్తుందా? ఏంటి లావణ్య, మా వాడిని అలా చూస్తున్నావు? మీ ఫ్రెండ్ చాలా గ్రేట్ కదా. అంత గ్రేట్ పని ఏం చేసి వాడు? నిన్న తన లవ్ స్టోరీ మొత్తం చెప్పాడు. పాపం కదా, ఆ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఎలా వెళ్ళిపోతుంది? ఎంత సిన్సియర్గా లవ్ చేశాడు మీ ఫ్రెండ్. ఈ పులిహోర మాటలనే వాడు నీకు చెప్పాడా? అవును. వాడు ఇప్పటివరకు ఎవ్వరినీ లవ్ చేయలేదు, నీకు బిస్కెట్లు వేసాడు. అమ్మాయి లైన్లో పెట్టడంలో ఇదో పద్ధతి వాడిది. నిన్నటి వరకేమో వాడిని ఎదవా అన్నాం, ఇప్పుడు సడన్గా మంచోడు అయిపోయాడా? అంటే నాకు చెప్పినంత అబద్ధమా? 1000%. ఎంత ఫీల్తో చెప్పాడు, నాకే ఏడుపొచ్చింది సార్. అదే వాడు. పాపం పసిపిల్ల. నీ స్మైల్ చాలా బాగుంది. హే లావణ్య, ఏమైంది అలా అన్నావు? నిన్న నీ లవ్ స్టోరీ గురించి చెప్పావు కదా, దాని గురించి ఆలోచిస్తున్నా. నీ పిచ్చి కానీ తిరిగిన మనసు అతుక్కుంటుందా? తగిలిన గాయం మాయమవచ్చేమో కానీ దాని మచ్చ అలాగే ఉండిపోతుంది. తగిలిన గాయం మాయమవచ్చేమో కానీ దాని మచ్చ అలాగే ఉండిపోతుంది. ఏదో అలా నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ ముందు సాగుతున్నా.
ఏం చేస్తాం? ఏమైంది? డైలాగ్ అర్థం కాలేదా? నిన్ను ఏ ఏ, ఏ, ఏ. చంపేయాలి. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఏ అమ్మాయితో తనలు తినలేదు నేను. సోదరా, సోది మళ్ళీ మొదలురా. విరహం సరసం రెండూ మధురం, కానీ అవి అశాశ్వతం. జీవితంలో ముందుకు ఎదగాలన్న కోరికుంటే సరిపోదు, దానికోసం మనం కృషి కూడా చెయ్యాలి. అర్థమైందా సోదరా? బాలుగారు, మీలా బ్రతకాలంటే గుండెదనం చాలా అవసరం సార్. నిన్ను నువ్వు నమ్మి అడుగు ముందుకు వేసిన రోజు ఆత్మవిశ్వాసంతో కూడిన ధైర్యం నీ గుండెల్లో నిండు. కొంప ముంచేసావు కదా, ఏంటిది? లావణ్య, ఏం చేసావు లావణ్య? మొత్తం కరెక్ట్ అయిపోయింది. క్లయింట్ వస్తానన్నాడు 10 నిమిషాలు, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఛీ, ఇదేమో ఆగట్లేదు. ఏం చేసావు లావణ్య? ఏమైందిరా, ఎందుకు అలా అరుస్తున్నావు? రే, క్లయింట్ ఏమో 10 నిమిషాలు వస్తానన్నాడు రా. లావణ్య మొత్తం కరెక్ట్ చేసేసింది. కిందే ఉన్నాడా? అతను హోటల్లో ఉన్నాడు. ఈజీగా 1 అవర్ పడుతుంది. అంటే 1 అవర్లో మొత్తం అయిపోద్దా? ఎవరో ఇన్పుట్స్ రాంగ్ ఇచ్చారు, చెప్తే సెట్ అయిపోతుంది. ఇన్పుట్స్ రాంగా? మర్చిపోయా. మర్చిపోవడం ఏంటి? రే, నీకు దండం పెడతారా? ఏదో ఒకటి చేయరా బాబు, నేను క్లయింట్కి సమాధానం చెప్పాలి. పెట్టు. ఏంటి? దండం పెడతా అన్నావుగా. నీకు దండం పెడుతున్నా, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. ఈ టెన్షన్ తట్టుకోలేవు. పాపా పీసుశీల లేగమ్మా, సెట్ చేద్దాం. హాయ్. హే హాయ్. నువ్వు తెలివైన వాడవే, ఎందుకు మీ ఫ్రెండ్తో తిట్లు తింటావు? అదా, తిట్లు నాకు అట్లులాగా తింటూ ఉంటే బాగుంటుంది. ఏంటి? లేకపోతే నా గురించి వాడికి తెలీదా? వాడు పైకి అలా ఉంటాడు, కానీ నేనంటే చాలా ఇష్టం. దిల్ దేదేంగే ముజే, చెప్పాగా పిచ్చని. సరే గాని నీ గోల్ ఏంటి? గోలా? అవన్నీ మనకు సెట్ కావు. లైఫ్లో గోల్ ఉంటే లైఫ్ చాలా సీరియస్గా ఉంటుంది. అబ్బా, నువ్వు కూడా స్టార్ట్ చేసావా? నాకు ఇలా ఉండడమే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఇష్టం, అంతే. వాట్ అబౌట్ ఫ్యూచర్? ఫ్యూచరా? రేపేమవుతుందో మనకు తెలీదు. అందులో ఎప్పటికోసం ఇప్పుడు ఆలోచించాలా? అదే ఇప్పుడు హ్యాపీగా ఉండే సెట్ కదా. నచ్చావు బాగా. ఆ? అంటే ఎంతగా నచ్చాను? బాయ్ ఫ్రెండ్ ఎంతగానా? అంత లేదు, ఫ్రెండ్లా. అబ్బా, సర్లే, నేనే నేను సెట్ చేసుకోవాలైతే. ఏ